హలో ఫ్రెండ్స్, ఫైనలీ కాంచీపురంకి వెళ్ళొచ్చిన తర్వాత చీరలు చూపించలేదు కదా, అంటే నేనేం సెలెక్ట్ చేశాను అని అది అక్కడ చేయలేకపోయాను. సో ఇక్కడ చూపిస్తాను, ఓకేనా? కానీ వచ్చిన వెంటనే మా చెల్లి ఏం చేసిందంటే నిన్న మధ్యాహ్నమే కొన్ని స్టిచ్చింగ్ పంపించేసింది అనమాట. ఎందుకంటే కొంచెం నాకు నెక్స్ట్ వీక్ కావాలి, ఐల్ బి గోయింగ్ అదర్ ప్లేసెస్, అందుకని స్టిచ్చింగ్ పంపించేసాము. కొన్ని ఉన్నాయి నా దగ్గర, కొన్ని చూపిస్తాను. ఫస్ట్ మేము చెన్నై సిల్క్ వెళ్ళాం కదా, చెన్నై సిల్క్ వెళ్ళినప్పుడు కిడ్స్కి తీసుకున్నాను ఎక్కువ అన్నమాట. అండ్ నిన్న నాకు తీసుకున్నాను. అయితే మొదలు పెడదామా? ఫస్ట్ మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ ఇది మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్. ఇది ఇలా ఇదేంటి లుంగిలా ఉందన్నాను, కానీ మా చెల్లి అంటుంది ఇది ప్యూర్ తమిళ్ పీపుల్ ట్రెడిషన్. ఇది వాళ్ళు పొంగులు వస్తే ఇలాంటి చీరలే వేసుకుంటారు. అండ్ ఈవెన్ క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళు పొంగల్కి దీన్ని మెయింటైన్, వీళ్ళకి తమిళ్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అంటే మనం ఎప్పుడు విన్నాం అది, కానీ ఇది నిజంగా. సో ఇక్కడ ఇలా అన్నమాట. సో మా చెల్లి ఏంటంటే ఫ్రమ్ హర్ సైడ్ అన్నమాట. ఇది నాకు వద్దన్న సరే నాకు తను షీ వాంట్స్ మీ టు హ్యావ్ ద తమిళ్ థింగ్ అన్నమాట, అందుకని ఇది కొన్నారు వాళ్ళు. పళ్ళు ఇట్లా ఉంది, ఫుల్ ఉంది. ఇది ఇలా కనబడుతుంది, కానీ ఇది చాలా గోల్డ్ మాత్రం భలే అదిరిపోతుంది. ఇది చేస్తూ నేసింది అన్నమాట. అండ్ ఐ లవ్డ్ ఇట్ అంటే ఇది వచ్చింది కదా అందుకని. సో ఇలాగా, ఓకేనా? ఇది ఫస్ట్ శారీ. అండ్ రెండు, ఇది పోచంపల్లి. నాకు ఈ మధ్య ఎందుకో కొంచెం గ్రే నచ్చుతున్నాయి, అలాగే గ్రే నాకు టెస్లా గ్రేనే. సో దీని మీద పింక్ బ్లౌజు. సో ఇంకా ఇది కుట్టించాలి. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, ఎక్కడన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకెళ్ళచ్చు. ఇక్కడ ఉన్నంత కాలమని నేను ఇది తీసుకున్నా. మొత్తం ఓపెన్ చేసి చూపించాలంటారా ఏంటి? మళ్ళీ మార్చి పట్టుకోవాలి. అండ్ ఇది ఒక పట్టు శారీ. ఇది ఒక 5,000-7,000 రేంజ్లో ఉందన్నమాట. చాలా బాగుంది. నాకు ఇవి ఏంటంటే ఇట్లా కనిపిస్తాయి, కానీ వేసుకున్నప్పుడు ఒకలాంటి లుక్ వస్తాయి. సో అందుకని మీకు తెలుసు కదా, నేను బాగానే అన్ని చీరలు కవర్ చేసేస్తూ ఉంటాను. చీరలు అంటే భలే ఇష్టము, బికాజ్ వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ ద హాఫ్స్ అండ్ కట్ డౌన్ ఆన్ ద ఫుడ్. ఇది నేను మా చెల్లి సేమ్ కొనుక్కున్నాము. ఇది బ్లాక్ అండ్ పింక్, అండ్ ఇదేమో గ్రే అండ్ పింక్, లైట్ పింక్. ఇలా మధ్యలో నేను కొనుక్కున్నాము. ఇది అక్కడ బొమ్మకి వేసి ఉంది అన్నమాట. అది రెడ్ కలర్లో ఉండే, ఎంత బాగుందో అసలు. కానీ రెడ్ కలర్ విడో టేక్ ఇన్ దిస్ డిజైన్, సో తీసుకోలేదు. అండ్ ఇదొక చీర. ఈ మధ్య ఇది నడుస్తుంది కదా బాగానే. సో ఇది ఒక చీర. ఇది కూడా ఒక 6.5 ఎంత పడింది. బాగుంది, చాలా చాలా నీట్గా బాగుంది. నేను ఒక 2 చీరలే కొంచెం ఎక్స్పెన్సివ్ చీరలు కొన్నమాట. ఎలా అంటే ఒకటేమో గ్రీన్, ఒకటేమో కొంచెం వైట్ అండ్ రెడ్లో 10-12 పెట్టి, మిగతా అన్ని 6,000-7,000లోనే కొంచెం తీసుకున్నా. కానీ అఫ్కోర్స్ యూఎస్ ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి, కానీ అంటే ఇంత వెరైటీస్ ఇవన్నీ ఉండవు కదా. ఇది చూడండి ఎంత బాగుంది. ఇది ఎంత అనుకుంటున్నారు? ఇది చాలా చీప్ ఉండే అసలు. జస్ట్ సంథింగ్ ఏదో 1,800 అంట. నాకు ఎంత నచ్చిందో అసలు. లుకట్టేసి నాకు ఈ బార్డర్లో అసలు దీని ఏమంటారు, ఇట్స్ నాట్ గోల్డ్, నాట్ ద సిల్వర్ కదా, ఒక రాగి లాంటిది నాకు లేదన్నమాట అసలు. అందుకని నేను ఇది తీసుకున్నాను. నాకు యాక్చువల్ కలర్ కూడా బాగా నచ్చింది. బ్లౌజ్ విల్ బి దిస్ కలర్ కాన్స్ట్రాక్ట్. సో అదే ఇదొక చీర, చాలా ఇట్స్ లైక్ చీప్ అండ్ బెస్ట్. అండ్ ఇదొక చీర. ఇది ఉప్పాడ చీరలాగా ఉంది, కానీ నాకు తెలియదు ఇదేంటో. మామూలుగా ఈ ఉప్పాడల్లో ఉంటాయి ఇలాంటివి. నాకు నచ్చింది. అండ్ ఓకే, ఇంకొకటి సో చెక్స్ అన్నమాట, చాలా చెక్స్ ఉంటాయి కదా, అదొక శారీ. అది స్టిచ్చింగ్ వెళ్ళిపోయింది అన్నమాట. అలాంటి కొన్ని స్టిచ్చింగ్ వెళ్ళిపోయినాయి, ఎమర్జెన్సీ ఉన్నాయని. పోచంపల్లి కూడా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ ఇచ్చేసిన.
సో అదొకటి. అండ్ ఇవండి చీరలు. తర్వాత ఇవన్నీ చెన్నై సిల్క్లోనే టాప్స్. ఎంత బాగున్నాయో అసలు. $500-600కి మేమైతే లైక్ $25 సమ్టైమ్స్ $30 కూడా పే చేసి ఉన్నాయి. అండ్ చూడండి, ఇది లైక్ మ్యాక్సీ గౌన్. చర్చ్ అయితే సూపర్ ఉంటాయి. చర్చ్కి అయితే లైక్ ఎంత జస్ట్ లైక్ ఒక 900 అంతే. ఎంత బాగున్నాయి. లైక్ యూనో చర్చ్కి సూపర్ ఉంటాయి ఇలాంటివి. ఇలాంటి లాంగ్ అవి. ఇంత లాంగ్ వేసుకుని కూడా వెళ్ళి ప్యాంట్ వేసుకుంటుంది. ఇంత ఎండలో ఏం ప్యాంట్ వేసుకుంటాం చెప్పండి. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుందని. బట్ ప్యాంట్లు అమ్మో వల్ల కదమ్మో ఇక్కడ చాలా ఎండలు అసలు. ఇదొక టాప్. ఇది కూడా అంతే, ఒక 800-900లోనే. నాకు చాలా నచ్చేసినాయి అసలు టాప్స్ మాత్రం. ఇది కొంచెం బిట్ ప్రైస్. ఇది 1700. ఎంత లైట్ ఉందంటే అంత లైట్ ఉంది. ఎంత బాగుందో అసలు. సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా, ఫుల్ గేర్ కూడా ఉంది. ఇదొక టాప్ అండ్ ఇదొక టాప్. ఇంకా ఉన్నాయండి, ఏం చూపిస్తాము, వేసి చూపించి. ఇవి దీని ఒక ప్లాజోకి సూపర్ మ్యాచ్ అవుతున్నాయి అసలు. మంచి 2 ప్లాజోలు ముందు తీసేసుకున్నాను నేను, బ్లాక్ అండ్ వైట్, జస్ట్ మ్యాచ్ విత్ ఎవ్రీథింగ్. అండ్ ఇలాంటి టాప్స్ అన్నమాట. రైట్ నా అవే వేసుకుంటున్నాను. నేనైతే ఒక ఎక్స్ట్రా సైజు తీసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం లూజ్ ఉండాలని. తర్వాత కాల్ స్టిచ్ చేసుకోవచ్చాను, ఎందుకంటే అసలు అది అంటుకుంటుంటే అసలు చిరాకు వచ్చేసింది చూసి. ఎంత స్వెట్టింగ్. నేను ఇప్పుడు ఏసీ కిందే ఉన్నాను. బట్ లైక్ దిస్ అది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు సెప్టెంబర్లో వచ్చాను. అప్పుడు కూడా చాలా హాట్ అనిపించింది. బట్ ఇప్పుడైతే చుక్కలు కనబడుతున్నాయి నాకు పాపం నాకు అంత కాదు కానీ అండి. నేను ఏసీ లేకుండా కూడా నేను కొంచెం అటు మా బ్యాక్ సైడ్ కిచెన్ ఉంటుంది కదా, అక్కడక్కడ బాగానే తిరుగుతున్నాను. బాగానే ఆ వాటర్లో పనిచేస్తూ ఉంటాను నేను మా చెల్లికి హెల్ప్కి. సో ఐ కెన్ జస్ట్ పుట్ వాటర్ ఆన్ మై ఫేస్. కానీ స్తుతి అస్సలు బీడ్ చేయలేకపోతుంది నాకు. అసలు స్వెట్టింగ్ సో మచ్ కదా. అంటే ఏసీ అంటే రూమ్లో ఉంటాయి, యూనో వెన్ యూ ఇంకా అస్సమాట ఒక రూమ్లో ఏం కూర్చుంటాము, హాల్లో బెడ్రూమ్లో కూర్చోలేము కదా. యూ వాంట్ గో అవుట్ రైట్. మేము పాపని తీసుకొని పార్క్ వెళ్ళామన్నమాట. పార్క్కి 7 PM, ఇట్స్ నాట్ 4, 7 PM. 7 PM కూడా నాకు చెమటలు పడుతున్నాయి. నాకు ఓకే అనుకున్నాను, కానీ స్తుతి couldn't tolerate 7 PM. ఇంక మేము వెనక్కి వచ్చేసాం. నో ఐ వాంట్ గో హోమ్ అంది. ఇంక వెనక్కి వచ్చేసాం. ఇంకా ఐస్ క్రీమ్ ఇచ్చి కొంచెం కూల్ డౌన్ చేసి ఇంకా ఏసీ ఫుల్ పెట్టేసి అట్లా స్తుతి కోసం. స్తుతికి ఇంకా టాయిలెట్ అవ్వట్లేదు. నేను కొంచెం ముద్దుగా అక్కడ బ్యాక్ యార్డ్లో అక్కడ పని చేసేసేదాన్ని కదా. ఐ కెన్ టాలరేట్. సో అలామాట. ఇవ్వండి. ఇంకా ఇది కూడా ఈ టాప్ అయితే కాటన్, ప్యూర్ కాటన్. నేను కొన్ని కాటనే తీసుకున్నాను. అక్కడికి వేరే డ్రెస్సులు తీసుకున్నా, కానీ ఇక్కడ మాత్రం అన్ని కాటనే. కానీ ఏం తీసుకున్నా ఏం లాభం అండి. ఫైనల్గా సర్వైవ్ అయ్యేది ఈ నైటీలే. ఈ నైటీలు నన్ను కాపాడుతున్నాయి. నోబడి అండర్స్టాండ్ దిస్ ఇమోషన్, నైటీ ఇమోషన్. కానీ నన్ను కాపాడుతుంది అదే ప్రస్తుతానికైతే. పిల్లలకి కూడా, స్తుతికి కూడా కొంచెం ప్రస్తుతానికి నేను ఇలాగ లైట్ కాటన్ డ్రెస్ తీసేసుకున్నమాట. ఇలా చాలా ప్యూర్ కాటన్ అన్నమాట ఇవి సఖీకి, స్తుతికి. సో వాళ్ళు కూడా ఒక మ్యాక్సీ లాగా, సో వాళ్ళు కూడా కొంచెం బేర్ చేసుకునేలాగా. బట్ వాట్ ఎవర్ అండి, దిస్ ఈజ్ వి డిడ్ షాపింగ్ ఎస్టర్డే. ఇంకా సఖీకి, స్తుతికి గాగ్రాలు కొన్నాను, అవి కూడా స్టిచ్చింగ్ వెళ్ళిపోయినాయి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉంది చెప్పండి. సో కాంచీపురం నచ్చిందా మీకు? నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు అండ్ లవ్ ఇట్ నేను చెప్తున్నాను. ఎంత ఎంకరేజింగ్ ఉందో. అంటే ఇప్పుడు సడన్గా చాలా చేంజ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆఫ్ కోర్స్ ఇట్ టేక్స్ టైం. కానీ బట్ ఈ టైంకి ఈ ఎంకరేజ్మెంట్ చాలా థ్యాంక్స్. రొంబ నండ్రి. అండ్ ఇక్కడ ఎవరైనా ఇంటికి వస్తారు కదా,
వాళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ ఏదైనా చీర పెట్టినా దాని మీద పసుపు కుంకుమ పువ్వులు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు అలాగా. ఏ ఊరే అమ్మ ఏంది, నాకు తీసుకోవడానికి చాలా మొహమాటంగా ఉంటుంది అసలు. పువ్వులు పెట్టుకోవడం ఇక్కడ చాలా కామన్ అసలు. పువ్వులు పెట్టుకుంటే మంచిది మాట ఇక్కడ. ఇలాగా ప్రతి ఒక్కరు తెచ్చి పువ్వులు ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ బాగానే చెట్లు బాగా పెరుగుతున్నాయి అందరికీ. సో మల్లెపూలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ఇంకా బాగానే అట్లా ఇస్తూ ఉంటారు. ఇట్స్ డిఫరెంట్ కల్చర్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ ఉండలేదు నేను. అప్పుడు పైగా మా పాప చాలా చిన్నది. సో మేము అసలు బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. సో ఇదేదండి, చీరలు బాగున్నాయి కదా. ఏ చీర బాగుందో చెప్పండి, ఓకేనా? బాయ్.